విభజన హామీలు అమలులో తాత్సారం ఎందుకు జరుగుతోందని మీరు అనుకుంటున్నారు? మన ప్రయోజనాల కోసం మనం పోరాడితే మనకు న్యాయం జరుగుతుంది. మనమే పట్టించుకోకుండా మన రాజకీయంలో, మన కులాల్లో, మన జంజాటాల్లో మునిగిపోతే మనకి దేశాలు ఎందుకంటే పెద్ద దేశంలో ప్రతివాడు వాడి కోసం కొట్టుకుపోతాడు. కొన్ని జరిగినాయి, జరగలేదని కాదు. కొన్నేమో మనకు అవగాహన లేక మనం చాలా ఆవేశంతో ప్రవర్తిస్తున్నాం. కొన్నేమో ఉపయోగించుకోవటం లేదు అవకాశాలు అన్నా కూడా. రకరకాల కారణాల వల్ల కొంత జాప్యం జరిగింది. కానీ మనం ఏం చేసినా కూడా రోడ్ల మీద గొడవ చేయటం కాకుండా, గొంతె తరవటం కాకుండా శాస్త్రీయంగా వాస్తవాలు తర్కం ఆధారంగా కేసు బిల్డ్ చేయాలి. చిన్న ఉదాహరణ ఇస్తాను మీకు. విభజన హామీలు చాలా మేరకు వచ్చిన కారణం, దానిలో నేను ఒకరిని కీలక పాత్ర వహించాను. రాష్ట్ర శాసనసభలో ఆనాడు ఏవే మార్పులు ఎందుకు కావాలో ప్రామాణికంగా ప్రసంగం చేసి ఆ రకంగా నేను ఆ చట్టంలో మార్పులకి దోహదం చేశాను. వెంటనే జాతీయ స్థాయిలో ఒక ప్రముఖుడైన కాంగ్రెస్ నాయకుడు నాకు ఫోన్ చేసి, జయప్రకాష్ గారు థ్యాంక్ యూ, ఏదో నిర్ణయం చేసి పారేసాం రాష్ట్రం కావాలని చెప్పని, తాంబూలాలు చేసాం తను చావు, ఎలా చేయాలో మాకు అంత పట్టలేదు, మీరు మాకు రోడ్ మ్యాప్ ఇచ్చారు, ఈ పద్ధతిలో పోతామని చెప్పినారు. ఆ రకంగానే జరిగింది. కానీ ఆ తర్వాత పద్ధతి ప్రకారం మనం తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. మనకు కొన్ని జరిగినాయి, కొన్ని ఖచ్చితంగా ప్రభుత్వం చొరవ తీసుకుంది. పోలవరం మొదటి దశ తర్వాత ఆగిపోయింది, కానీ తర్వాత ప్రభుత్వం వల్ల గట్టిగా కొంచెం ఆలస్యమైన వేగంగా బ్రహ్మాండంగా జరుగుతూ వచ్చింది. అలాగే అమరావతి కొంచెం మొదట్లో మంచి ప్రయత్నం జరిగింది. మరి కొన్ని మలుగు సదుపాయాలు, కొన్ని ప్రభుత్వ సంస్థలు, చాలా విద్యా సంస్థలు, ఆరోగ్య సంస్థలు, అవన్నీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. కానీ మిగతావన్నీ మనం పక్కన పెట్టేసాం, పట్టించుకోలేదు. అది రెండు రాష్ట్రాల మధ్య ఇప్పుడు భారత్ పాకిస్తాన్ రెండు దేశాల ముక్కలైతే లక్షల మంది ప్రాణాలు కోల్పోయి 3 నెలల్లో సర్దార్ పటేల్ ఒక్క మనిషి కూర్చుని ఆయన ఆఫీసులో చేశారు. పాకిస్తాన్ మంత్రి కూడా లేడు దానిలో, భారతదేశ హోంమంత్రి గారు ఉన్నాడు. పాకిస్తాన్ సెక్రటరీ, ఇండియా సెక్రటరీ కూర్చుని ఆయన ఆఫీసులో చేసేవాళ్ళు. ఆయన ఇద్దరిని మీరు ఇద్దరు కూర్చొని సార్ట్అవుట్ చేసుకోండి, మీకు పరిష్కారం కాకపోతే నా దగ్గర రండి, నేను తీర్పు చెప్తాను. అందరూ ఒప్పుకున్నారు. అలాంటిది ఆఫ్టర్ ఆల్ దేశంలో 2 రాష్ట్రాలు ఒకే భాష మాట్లాడేవాళ్ళు ఏంది పెద్ద గొప్ప విషయాల? రాజకీయం కోసం ఏదో మేము మా రాష్ట్రాన్ని కాపాడుతున్నాం అన్న డ్రామా చూపెట్టాలి కాబట్టి తప్ప, ఈ మధ్యకాలంలో ఇద్దరు ముఖ్యమంత్రులు కలిశారు, కొంచెం విజ్ఞత ప్రదర్శిస్తున్నారు, తేలిగ్గా పరిష్కారం అవుతాయి, పెద్ద కష్టం కాదు ఇవన్నీ కూడా. కానీ నేను చెప్పేది, ఉదాహరణకి రెవెన్యూ లోటుని 5 ఏళ్ల పాటు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. అంటే మీకు వార్షిక ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ ఉంటే, రోజువారీ ఖర్చు ఎక్కువ ఉంటే కొంతకాలం పట్టింది, కంటే హైదరాబాద్ను కోల్పోయింది కాబట్టి. కానీ మొట్టమొదటి సంవత్సరం 2014-15 తేల్చలా. నేను జాతీయ స్థాయిలో నిపుణులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసి, రాష్ట్ర నిపుణులతో మాత్రమే కాదు, జాతీయ స్థాయి నిపుణులు, తెలుగు వాళ్ళు కాని వాళ్ళు చెప్తే దానికి గౌరవం ఉంటుంది. కానీ మాకు డబ్బులు ఇవ్వాలని తెలుగు వాళ్ళు చెప్తే ఎవరు నమ్ముతారు? అందుకని వైకే యాలక్ గారిని పెట్టాను నేను. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా పనిచేశాడు ఆయన, జాతీయ స్థాయిలో మంత్రిగా పనిచేశారు, గొప్ప ఆర్థిక శాస్త్రవేత్త. అట్లాగే షణ్ముగం, అలాగే గోవిందరావు, అలాగే ఢిల్లీ నుంచి మరొక ఆయన శర్మ గారు, 4గురిని పెట్టాం. పెట్టి నేను 2014-15 చాలా ప్రామాణికంగా ఎంత డబ్బు రావాలో తేల్చాం. 10,493 కోట్లు రావాలని చెప్పి నేను తీర్మానం చేస్తే, సంవత్సరం క్రితం 10,461 కోట్ల రూపాయలు వచ్చింది. అంటే 99.7%. 100 రూపాయల నుంచి అయితే 99 రూపాయలు 70 పైసలు వచ్చింది. అంటే మీరు ఒక మాట చెప్తే అంత పక్కాగా ఉండాలి. నోటుకు వచ్చినట్టు మాట్లాడి గౌరవం పోగొట్టుకుని విశ్వసనీయత పోగొట్టడం కాదు. అది తేల్చగానే డబ్బులు, ఆలస్యం పట్టిన డబ్బులు వచ్చినాయి. కాబట్టి పద్ధతి ప్రకారం కేసు తయారు చేసి వెళ్ళాలి. కానీ మనకంతా ఆంధ్రులు ఆరంభస్తులు, పెద్ద నినాదాలు, ఉద్యమాలు, రస్తారోకోలు, బంధులు, వీడికంటే వాడెక్కువ, వాడికంటే వీడెక్కువ, కేకలు, అరుపులు, పిడబొప్పులు, ఇదిగా జరిగేది. మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో, రాజ్యాంగబద్ధ వ్యవస్థలో, ఫెడరల్ వ్యవస్థలో ఉన్నాం. ఒడుపుగా మన ప్రయోజనాలు కాపాడుకోవాలి, పక్కవాడికి అసూయ కలగకూడదు, గొందెమ్మ కొడుకులు చేసి మన పరువు పోగొట్టుకోకూడదు. అదే సమయంలో తెలివిగా మనకు కావాల్సిన సాధించుకోవాలి.